హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాగీ పాప్‌కార్న్ అండి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ మ్యాగీ మసాలా పాప్‌కార్న్ చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేయండి, చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి మూత లేకుండా. ఇప్పుడు ఇందులోని ఒక 2 కప్పులు నేను చూపిస్తున్నాను కదండీ! ఈ కప్పుతోటి 2 కప్పుల పాప్‌కార్న్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి మనకు సూపర్ మార్కెట్‌లోని అవైలబిలిటీగా దొరుకుతాయి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపండి. అర స్పూన్ వరకు పసుపు. ఇందులోనే మ్యాగీలోని వస్తది కదండీ! మసాలా ప్యాకెట్, లేదా ఇప్పీ కానీ, మ్యాగీ కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఉన్న మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అన్నది వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే 2 స్పూన్స్ వరకు నేతిని కూడా వేసుకోవాలి. నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మళ్ళీ పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. లేదు, ఆయిల్ సరిపోలేదు, నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకో 2 స్పూన్లు ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనకి పాప్‌కార్న్ ఆహ్, స్టార్ట్ అయ్యేదాకా కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు పాప్‌కార్న్ సీడ్ కూడాని కొద్దిగా పొంగినట్టు వచ్చినాయండి. ఇగో ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. పాప్‌కార్న్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పేలుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూతని రివర్స్ చేసుకొని పెట్టుకోండి. జస్ట్ 2 మినిట్స్‌లోనే పాప్‌కార్న్ అన్నది రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. ఎక్కువ పేలుతున్నాయి కదా అని చెప్పేసి సిమ్‌లోకి టర్న్ చేసుకోవద్దు. హై ఫ్లేమ్‌లో అయితే త్వరగా అయిపోతుంది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఈ రకంగా మనకి పాప్‌కార్న్ అన్నది స్టార్ట్ అయిపోయింది. మొత్తం కూడాని ప్రాపర్‌గా అయిపోయినాయి. నాకు పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోయింది. మ్యాగీ మసాలా పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడాని ఒక బేసిన్‌లోకి బోర్లించేసుకుంటున్నాను. ఇలా చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ పాప్‌కార్న్ కన్నా ఇది మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకోండి. ఈ పాప్‌కార్న్‌ని స్కూల్ స్నాక్స్ బాక్స్‌లోని వేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి.